మినీ మేడారం అగ్రహారం పహాడ్లో నాయి బ్రాహ్మణులకు శాశ్వత కళ్యాణ కట్ట ఏర్పాటు చేయాలని భూపాలపల్లి జిల్లా రేగుండ మండలంలోని కోటంచ దేవస్థానం చైర్మన్ ములకనూరి భిక్షపతి అన్నారు. నేడు అగ్రహారం పహాడ్ జాతరలో అమ్మవార్లను దర్శించుకుని మీడియాతో మాట్లాడుతూ అమ్మవార్లకు తలనీలాలు సమర్పించే భక్తులకు భవన వసతి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, అలాగే క్షౌర వృత్తిని కొనసాగించే వారికి కూడా శాశ్వత వసతులు లేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అందుకే ఈ విషయంలో దేవాదాయ శాఖ సెక్రటరీని కలిసి మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంపత్, శ్రీరాములు, నాగవెల్లి కృష్ణ, హన్మకొండ జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. ఆగ్రంపాడు నాగపురం ఆగ్రంపాడు లెక్క ఆగ్రంపాడు లెక్క ఈ సమ్మక్క జాతర తాతల కాలం నుండి జరుగుతూనే ఉన్నాయి. అప్పటి నుండి ఉద్యోగమైన నర్సయ్య గారు గుర్తి నర్సు ఇక్కడ నుండి ఉత్తమమైన గోవర్ధనం అలా వెళ్ళి అంటే సంథింగ్ ఇక్కడ గోనెల వాళ్ళు కలుపుకొని తీసుకుంటూ వచ్చేస్తాను. పిల్లలు పెరుగుతారు కాబట్టి అంతే. ఫస్ట్ మొదలు సాంబశివరావు ఇంట్లో నుండి పసుకుంటాం. బుధవారం రోజు మధ్యాహ్నం లోపు ఒక గంట ఉంది కాగానే సాయంత్రం చాలామంది తీసుకొచ్చినాము. ఈ పొద్దున్నే మనం తీసుకొచ్చినాము. మరలకుండా నిన్న సాయంత్రం వచ్చేసినాము. ఇప్పుడు సాయంత్రం 6:30 నుంచి 9 లోపు సమ్మక్క తల్లి. ఇంకా పైడిద్దు రాజు ప్రభలు ఇవన్నీ వచ్చేవాడు సమ్మక్క విశేషదండి. మీ ఘట్టాన్ని ఈ ఘట్ట మా ఘట్టాన్ని అంకమ్మ పూజారి, మిద్దె చోడల్మ పూజారి. మిద్దె అంటారు. జంబార శ్రీరాములు, నేను నాయకురామని పోలీస్ డిపార్ట్మెంట్లో కార్పొరేట్ పనిచేస్తాను. అమ్మవారి దర్శనం కోసం వచ్చాము. మా జిల్లా కోటవంచ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ గారు ములకనూరి భిక్షపతి గారు రావడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అమ్మవారి దర్శనం కోసం మొట్టమొదటి కాకతీయుల చరిత్ర తెలిసిన కాడి నుంచి మొట్టమొదటి అగ్రంపాడు జాతర, ఆ తర్వాతనే మేడారామం తీసి మేము చిన్నతనం మా అమ్మగారు తీసుకొని నుంచి తీసుకెళ్తాడ మా నాన్నమ్మ అమ్మమ్మ ఇక్కడ తీసుకువెళ్ళి నీళ్ళు తాపించి అన్నం తినిపించేది. ఈ అమ్మవారి దర్శనం చేసుకుని పోతే మాకు ఏదో ఒక ఆనందం ఇచ్చింది. ఇక్కడ ఏర్పాట్లలో ప్రభుత్వం చాలా బాగా వేసింది. మన జిల్లా దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారు, ఈ జిల్లా శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు అన్ని ఏర్పాట్లు చేస్తాను. నాయి బ్రాహ్మణులకు వచ్చేసరికి ఏదో ఒక తడకలేసి ఒక్కరోజు కోసం గుండు చేసుకుంటారు, భక్తులు వెళ్ళిపోతారు, బెల్లం సంతులు భక్తులు వెళ్ళిపోయిన ఆలోచన ఉండదు. గుండు చేసుకున్నప్పుడే అమ్మవారు సమర్పిస్తే భక్తులు సమ్మక్క సారకు వచ్చినట్టు జాతరగా నిరూపించడం జరుగుతుంది. ఇది ఆలోచించి ప్రభుత్వం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శాశ్వతంగా నాయి బ్రాహ్మణులకు ఒక కళ్యాణ కట్ట ఉందని దానికి ఒక దేవాదాయ శాఖ తరఫున బోర్డు పెట్టించి ఫెసిలిటీస్ పెట్టి వాటర్ షవర్స్ పెట్టించి స్నానం చేసే విధంగా ఏర్పాటు చేసి ప్రభుత్వం ముందు తీసుకెళ్లాలని ఆశిస్తూ మా అన్నయ్య గారు కోటవంశ భిక్షపతి అన్నయ్య గారు నాయి బ్రాహ్మణ్ గారు వచ్చిన వారికి స్వాగతం సుస్వాగతం. జిల్లా నాయి బ్రాహ్మణులందరికీ కోరేది ప్రెస్ మీడియా ద్వారా మా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ ఆలోచన చేసి నాయి బ్రాహ్మణులకు ఒక రూపకల్పన చేసి స్థానిక శాసనసభ్యులుగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతుంది. జంబార శ్రీరాములు దానికి ఒక దేవాదాయ శాఖ తరఫున బోర్డు పెట్టించి ఫెసిలిటీస్ పెట్టి వాటర్ షవర్స్ పెట్టించి స్నానం చేసే విధంగా ఏర్పాటు చేసి ప్రభుత్వం ముందు తీసుకెళ్లాలని ఆశిస్తూ మా అన్నయ్య గారు కోటవంశ భిక్షపతి అన్నయ్య గారు నాయి బ్రాహ్మణ్ గారు వచ్చిన వారికి స్వాగతం సుస్వాగతం. పద్ధతి ఆరంభడి అంటే డప్పు సప్పలు కాబట్టి వ్యవహారం కూతురపల్లి గీసుకొండ మండలం. ఈ పేరు ఉడతల పోయినకు గోవర్ధన్ కోతపల్లి గ్రామం. జై సమ్మక్క, జై సారలమ్మ, జై అక్కమ్మ తల్లి. ఇట్లా వాయిస్తో సారలమ్మ పూజ ఇట్లా ఇక వరాల కుండలు వాళ్ళ భాస్కర్ పేరు పడ్డదా భాస్కర్. ఇట్లా ఇక ఘటంకుండా మన పల్లె నుంచి గౌడ్స్ ఇక ఇట్లా వస్తుంది. ఇక ఈ అమ్మవారి అయితే ఇట్లా వస్తుంది. నేను హన్మకొండ ఒక ఏరియా అధ్యక్షుడిని. ఈరోజు ఈ సమ్మమ్మ తల్లి సారవ తల్లి దర్శనానికి జరిగినది. ఈ కార్యక్రమంగా మాకు కూడా మా ఒక అగ్రపాటు జాతరకు కూడా మా తరఫున విన్నపించుకునేది ఏంటి అంటే ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ ఎమ్మెల్యే గారికి కానీ మాకు కూడా మా కళ్యాణ కట్ట ఒక్కటి మాకు కూడా ఈ ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తే మా కమ్యూనిటీకు కొద్దిగా బలంగా ఉంటుంది.
అని ఈ రోజు నాడు మా ముఖ్యమంత్రి గారిని కూడా మేము వేడుకోవడం జరిగినది. అన్న మాకు సహకరించి మాకు కొద్దిగా కళ్యాణ కట్ట స్థిరంగా ఉంటే మన న్యాయ బ్రాహ్మణులు ఇబ్బందికి గురి కాకుండా ఆ ఒక పద్ధతి ప్రకారంగా ఈ రోజు నాడు మళ్ళీ మా కమ్యూనిటీలో చాలా తక్కువ మంది రాజకీయంగా ఎదగడం జరిగింది. కాబట్టి మా కమ్యూనిటీ ప్రకారంగా మా కులస్తులందరం కూడి ప్రతి ఒక్కరిని మా అన్నలాగా అందరినీ ఎదిగి మాకు కూడా ఒక మంచి రాజకీయంగా బలంగా ఏర్పడాలని మేము కోరుకుని అగ్నిపాడు జాతరకు అంటే రావడం జరిగినది. ఇక్కడ భక్తులకు అన్ని సౌకర్యాలు గవర్నమెంట్ చాలా బాగా చేసింది. భక్తులు కూడా చాలా సంతోషపడుతున్నారు. మేము కోటంచ ఆలయంలో మేము కూడా 2 సంవత్సరాల కాల పరిధి నుంచి ఇప్పటి వరకు చేస్తూ ఉన్నాము. ఈ కోటంచ ఆలయ కమిటీ చైర్మన్ ఇక్కడ దేవుని దర్శించుకోవడానికి అంటే ఇదే మొదటిసారి రావడం జరిగినది. ఇక్కడ ఈ అభివృద్ధి చూసి మాకు కూడా ఇలా చేయాలి అనే ఆలోచన రావడం జరుగుతుంది. మా కోటంచేలో మా ఎమ్మెల్యే గారు 12,15,00,000తోటి దేవుని గుడి శాంక్షన్ చేయించాడు. ఇప్పుడు దాని దినదినానికి ఒక 20 నుంచి 30 కోట్ల అభివృద్ధికి చేయడం జరిగినది. అది కూడా నేను ఒక నాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తికి నాకు ఒక చైర్మన్ ఇచ్చి నేను కూడా మా నాయ బ్రాహ్మణులకు ఎంతో పని చేయాలనేది సమ్మక్క ద్వారా నేను కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే నాకు నాయ బ్రాహ్మణులు ఇచ్చిన అటువంటిదే నాకు ఎవరు ఇచ్చిందో నాకు దేవుడు ఇచ్చింది ఎవరు ఇచ్చిందో కాదు. నా తోటి సోదరులు నాయ బ్రాహ్మణులు నాకు కూడా సహకారం చేసుకుంటూ నా ఎమ్మటి ఉంటే నేను కూడా నాయ బ్రాహ్మణులకు ఎంతో సేవ చేయాలనే ఆలోచనగా ఉన్నాను. ఇప్పుడు ఈ అగ్రంపాడు జాతరలో చూడగానే మా కోటంచెలో కూడా ఈ నాయ బ్రాహ్మణులకు ఎట్లా ఉందో కోటంచెలు అట్లా చేయాలి, కోటంచెలు ఎట్లా ఉందో ఈ అగ్రంపాడు అట్లా చేయాలనేది నా సంకల్పం కూడా నేను అనుకుంటున్నా. ఈ ఎమ్మెల్యే గారి దగ్గరికి తక్షణమే వెళ్ళి మా నాయ బ్రాహ్మణులకు కూడా నేను కొంత కళ్యాణ కట్ట గురించి మాట్లాడాలని అనుకుంటున్నా. కాబట్టి ఈ నాయ బ్రాహ్మణులు నా ఎంత ఉండి నాకు తోడంటే ఉంటే నేను దేనికైనా చేయగలుగుతానని ఈ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మాట్లాడడం జరుగుతుంది.